ఎదురుగా కూడా పోలీసులు ఉన్నారు. నైట్ 12 గంటలకు బీచ్ రోడ్లో పోతుంటే ఆ మజానే వేరనమాట. అంతా నేవీ రిలేటెడ్ ఇది. మనకైతే ఇదంతా కూడా వచ్చేసరికి బీచ్ రోడ్ ఇది. ఈ బ్రిడ్జి చూసారా, చాలా మూవీస్లో ఈ బ్రిడ్జి అయితే ఉంటుంది. మనకి చెన్నైలో చాలా సినిమాల్లో తీసినట్లు ఈ బ్రిడ్జి అయితే మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఈ టైం చూడ ఇలా గుప్పుగంతులు 12 అయింది, వీళ్ళ మటుకు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎదురుగా కూడా పోలీసులు ఉన్నారు. షేక్ ఫిరోజ్. మొబైల్ నంబర్, హెల్మెట్ రిమూవ్ பண்ணுங்க. இது யார் இந்த வண்டி ட்ரிபிள்ஸ் வந்தது யாரு? ட்ரிபிள்ஸ் வாங்க, கேஸ் போட்டுக்கோங்க. சூட் கேஸ் போட்டுட்டு இல்லை அப்படின்னா வண்டியை விட்டுட்டு காலையில் ட்ரிபிள்ஸ் போட்டாங்க. டிராஃபிக் வருவாங்க, அவங்ககிட்ட பில் வாங்கி கொடுத்தா நீங்கள் ரூல்ஸ் யார் பேசினாலும் சரி டிராஃபிக்கில் கொடுத்துரு, நம்மளே கேஸ் போடக்கூடாது. யார் பேசினாலும் ரூல்ஸ் போட்டு அங்கே டிராஃபிக்கில் கட்டிக்கிட்டோம். 1000 போட்டு 2000 போட்டு எங்கே கட்டிக்கிறாங்களோ கட்டிக்கிட்டோம். మా దగ్గర అయితే లైసెన్స్, ఆర్సీ బుక్ మట్టుకు చూపించుకొని మమ్మల్ని అయితే వదిలేశారు. కానీ అక్కడ ఎవరి దగ్గర అయితే లైసెన్స్ లేవు వాళ్ళందరినీ అయితే ఆపేశారు. నాకు తెలిసినంత వరకు చెన్నైలో అయితే ట్రాఫిక్ రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గానే ఉంటాయి. నైట్ టైం అయితే మనకి ఎట్లా అంటే మనకి పోలీసులు ఎక్కడ పడితే అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ లేకపోతే లైసెన్స్ చెక్ కానీ మొత్తం చేస్తారు. ఎందుకంటే చాలా ఏరియాలో వచ్చేసరికి మనకి వీళ్ళు ఏం చేస్తారంటే రైడింగ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ఇట్లా చాలా ట్రాఫిక్ రూల్స్ అయితే ఎక్కువగా ఉంటాయి మనకి చెన్నైలో.